ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే ఎలక్షన్‌లో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? కాంగ్రెస్ వస్తదా? టీడీపీ వస్తదా? ఇంకా పార్టీ వేరే పార్టీ వస్తదా? టీడీపీ టీడీపీ వస్తే బాగుంటది. బికాస్ మాకు డెవలప్మెంట్ వైఎస్ఆర్‌సీపీ గురించి సారీ, నో కామెంట్స్. ఎందుకని? ఎందుకంటే డెవలప్మెంట్ ఉంది అండ్ చంద్రబాబు నాయుడు గారు ఇస్ అ విజనరీ సీఎం. ఆయన ఏంటో మన అందరికీ తెలుసు. సో తెలంగాణ చూసాం ఆయన ఎట్లా చేసి వచ్చారో ఇక్కడ. ఈవెన్ ఇక్కడ మన ఆయనకి సెకండ్ టైం ఆపర్చునిటీ ఇచ్చుంటే డెఫినెట్లీ డెవలప్ అయ్యేది. బట్ అంత స్పాన్ అక్కడ లేదు అక్కడ. సో బట్ దిస్ టైం ఆయన వస్తే మాత్రం ఐ థింక్ అగైన్ మళ్ళీ మనకు కొంచెం మంచి రోజులు వస్తాయి. ఎలా ఉంది మరి ఈ వైసీపీ వాళ్ళ ఈ 5 ఇయర్స్ ఎలా ఉందంటారు మరి? మాకైతే ఏం ఉపయోగం లేదు. నో యూస్. అన్‌ఎంప్లాయ్‌మెంట్ చాలా ఉందంటారా? అన్‌ఎంప్లాయ్‌మెంట్ అంటే ముందు పని పాట వదిలేసి కూర్చొని అందరూ ఎంజాయ్ చేశారు డబ్బులు. ఫ్రీబీస్ బాగా ఇచ్చారు. కష్టపడితేనే కదా డబ్బులు రావాలి. ఊరికే డబ్బులు ఇచ్చేదేంటి? ఎందుకు ఇవ్వాలి? ఎవరి డబ్బులు ఎవరు దానం చేస్తున్నారు? ఆ? వాళ్ళకి రైట్ లేదు కదా. అంటే డెవలప్‌మెంట్ లేకముందుకే దానం ఇలా ఇవ్వడం ఫ్రీబీస్ ఇస్తున్నారు. ఫ్రీబీస్ కోసం వీళ్ళందరూ ఓట్లు వేసుకుంటే ఏముంది? సో డెవలప్‌మెంట్ అయిన తర్వాత ఫ్రీ ఇస్తే బాగుంటదంటారా? డెవలప్మెంట్ అయిన తర్వాత ఎంప్లాయ్మెంట్ ఇస్తే బాగుంటది. కష్టపడండి, డబ్బులు సంపాదించుకోండి. ఊరికే ఇళ్లలో కూర్చొని డబ్బులు ఇస్తే ఎందుకు? నెక్స్ట్ జనరేషన్ కి డెవలప్మెంట్ ఇంపార్టెంట్. ఆపర్చునిటీస్ కావాలి. ఏం లేకుండా ఊరికే మా పేరెంట్స్ కి ఫ్రీగా డబ్బులు వచ్చినాయి మాకు కూడా వస్తాయి అన్న మైండ్ సెట్ లో పిల్లలు ఉంటే ఎట్లాగా? అయితే పవన్ కళ్యాణ్ గారి వల్ల టీడీపీకి ఎక్కువ ఓట్లు పడి ఈసారి టీడీపీ వచ్చే అవకాశం ఉందంటారా? అంటే ఏమైనా ఉపయోగపడతారంటారా? పవన్ కళ్యాణ్ వల్లనా? పవన్ కళ్యాణ్ వల్లనా అంటే ఇద్దరు కలిసి పోటీ చేస్తామని నిర్ణయించుకున్నారు. ఏమన్నా ఉపయోగపడతారంటారా? ఆఫ్ కోర్స్ మేము లాస్ట్ టైం చూసాం కదా, ఆబ్వియస్లీ ఇట్ విల్ హెల్ప్. యా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ మంగళగిరి నియోజకవర్గం కదా, ఇక్కడ చూసుకుంటే ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? టీడీపీనా, కాంగ్రెసా, లేకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీనా? పర్సనల్‌గా చూసుకుంటే లాస్ట్ టైం నేను వైసీపీకి ఓటేసాను. కాకపోతే ఓటేసాక నేను బయట చెన్నైకి గానీ, హైదరాబాద్ అటు వెళ్లి జాబ్ చేసుకోవాల్సొస్తుంది. మనం ఓటేసి గెలిపించాం. ఇక్కడ ఐటీ కంపెనీస్ కోసం బిల్డింగ్స్ అవి కట్టారు. కానీ కంపెనీస్ లేవు. ఓటు వేశాక నేను చెన్నై వెళ్లి అక్కడ లొకేట్ అయ్యి అక్కడ జాబ్ చేసుకుంటున్నా. సో పర్సనల్‌గా నేనే ఈసారి టీడీపీకి ఓటేస్తాను. టీడీపీయే గెలిచే ఛాన్స్ ఉంది. అంటే నిరుద్యోగత ఎక్కువైంది, సో దానికి మీరు నచ్చలేదంటారా? ఆ! అన్‌ఎంప్లాయ్‌మెంట్ అది ఫస్ట్ కేస్. డెవలప్‌మెంట్ అనేది ఉండాలి. డెవలప్‌మెంట్ ఉంటే కంపెనీస్ వస్తాయి. అదేం లేదు. ఇప్పుడు ఫేవర్స్ ఉన్నాయి, పథకాలున్నాయి. మనుషులకు డబ్బులిస్తే డెవలప్‌మెంట్ అవ్వదు కదా! సో టీడీపీయే గెలిచిద్ది నా వరకైతే. టీడీపీ గెలుస్తుంది. అయితే ఇక్కడ ఈ నియోజకవర్గం నారా లోకేష్ గారు గెలుస్తారంటారా మరి? లోకేష్ గారు పక్కా గెలుస్తారు. ఎందుకంటే ఓడిపోయినా కూడా కొన్ని పథకాలు అవి చేస్తున్నారు. లైక్ అన్నా క్యాంటీన్ గానీ, కొన్ని ఫేవర్స్ అన్ని చేస్తున్నారు ఇప్పటికి. సో లోకేష్ గారు గెలుస్తారు. ఇక్కడ వైసీపీది ఎలా ఉంటుంది అసలు? ఈ మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీ పార్టీ హవా ఎలా ఉంటుంది? టు బి ఆనెస్ట్ నాకు అంతగా ఐడియా లేదు ఆ పార్ట్ వరకు అయితే. సో ఫ్రెండ్స్ కానీ అందరు ఒపీనియన్ పరంగా అయితే టీడీపీకే ఓటేసేలా ఉన్నారు అంతా. అందరు చాలా వరకు చెప్పడం కానీ అందరు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు టీడీపీ కలిసి పోటీ చేస్తున్నాయి కదా, పవన్ కళ్యాణ్ గారు ఎంతవరకు టీడీపీకి ఉపయోగపడతారంటారు? పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన సపోర్ట్ చాలా యూజ్ అయ్యిద్ది. ఎందుకంటే ఆయన ఫ్యాన్ బేస్ ఉంది చాలా వరకు. చాలా లోకాలిటీస్లో ఎర్రబాలెం కానీ వేరే వేరే పార్ట్స్లో పవన్ కళ్యాణ్ గారి ఫాలోవర్స్ కూడా టీడీపీకి ఓటేస్తారు. అదైతే పక్కా. సో ప్లస్ అయ్యింది. సరేనా? అయితే మన రాష్ట్రంలో చూసుకుంటే జగన్ వర్సెస్ కూటమిలో జగన్ గారు గెలుస్తారంటారు, లేకుంటే టీడీపీ గెలిచి పక్కా. బీజేపీ, టీడీపీ అలాగే బీజేపీ ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. బీజేపీ కలవకపోయినా టీడీపీ జేఎస్పీ కూటమి గెలిచింది. బీజేపీతో సంబంధం లేదు, అవసరం లేదు. అవసరం లేదు. ఎందుకంటే అవసరం బీజేపీ లేకపోయినా టీడీపీ గెలిచింది.